కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. ఇవాళ జగన్నాథ రథయాత్రకి వచ్చేసిన దేశ భక్తకోటి అందరికీ శుభాభినందనలు. ఇందాక నేను వచ్చేటప్పుడు చూసుంటారు, వస్తుంటే మా ట్రాఫిక్ వాళ్ళందరూ దారి తీస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి పెట్టి కాబట్టి. ఇక్కడ ఆయన జగత్తుకి నాథుడు, జగత్తులో పశుపక్షాదులు, వృక్షాలు, మనుషులు అందరూ ఉంటారు. అటువంటి చరాచర జగత్తుకి నాథుడు. అటువంటి జగన్నాథుని యొక్క రథయాత్రలో మనం అందరం పాల్పంచుకుంటున్నాం. ఇప్పుడు జగన్నాథుడు మనందరికీ తండ్రి. మనం వచ్చినా రాకపోయినా మనల్ని ఎప్పుడు చూస్తానే ఉంటాడు. తల్లి అరే నా కొడుకు నా దగ్గర రాలేదు, నా బిడ్డ నా దగ్గర రాలేదని చూడకుండా ఉంటుందా? అట్లా కాదు. కానీ మనం వచ్చి మనం ఏం చెప్తున్నాం, తండ్రి నేను ఉన్నాను, నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను, మమ్మల్ని మీద ఎప్పుడు నీ కరుణ ఎప్పుడూ ఉంటుంది, అట్లానే కంటిన్యూస్ గా ఇప్పుడు కూడా ఉండేటట్టు చూసుకోండి అని మనం ప్రార్థించుకుంటాం, మనం చెప్పుకుంటాం. మనం చెప్పినా చెప్పకపోయినా మన మొరాలు వింటానే ఉంటాడు. అటువంటి జగన్నాథుని యొక్క రథయాత్ర మనం అందరం భాగస్వాములు అవుతున్నాం. జగన్నాథుని గురించి నాస్తికులు కూడా చెప్తారు, విప్లవ కవులు కూడా చెప్తారు. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. అది ఒక విప్లవ గీతం. అయినా మన జగన్నాథుడే కావాలి. ఎందుకంటే జగన్నాథుడు అంటే చెప్పేది ఏంటి, మనందరి ప్రభువు, మన బాగోగులు చూసే ప్రభు, మనల్ని ఇన్ని రోజులు కాపాడుతున్న ప్రభు, మనల్ని ఎప్పుడు కాపాడి మేము ఇచ్చుకోగలుగుతాం మన హృదయారంలో ఉన్న భక్తి తప్ప. భక్తితో జగన్నాథుని రథయాత్రలో అందరం పాలు పంచుకుందాం. జగన్నాథుని యొక్క ఇందాక చెప్పినట్టు కుటుంబ భావన, వసుదైక కుటుంబం గురించి చెప్తారు. జగన్నాథుడు కూడా వాళ్ళ యొక్క సోదర అందరితో వచ్చారు. ఇక్కడ మనం అందరం ఆయన కుటుంబమే. మాతా రామో మత్పితా రామచంద్ర, తల్లి రాముడే, తండ్రి రాముడే, స్వామి రాముడే, నా యొక్క సకుడు అంటే దోస్త్ అంతా రాముడే, జగన్నాథుడే, అన్నిటికీ ఆయనే. సో అటువంటి రాముని, అటువంటి జగన్నాథుని యొక్క ఈ అమూల్యమైన రథయాత్రలో అందరం పాలు పంచుకుంటాం. అనిపిస్తుంది జగన్నాథుడి రథయాత్ర. నాకు నిన్నటి దాకా మంచి వర్షం పడింది, ఇవాళ వర్షం లేదు కదా. వర్షం కూడా జగన్నాథుడు యొక్క జగత్తులో వర్షం, గాలి, వాన, ఎండ అన్నీ ఆయనలో ఈ రథయాత్రలో పాలు పంచుకుంటాయి. ఎవరికి ఇచ్చిన పరిస్థితిలో అంత పాలు పంచుకుంటాయి. సూర్యుడు కూడా మనకి సహకరిస్తాడు, వర్షం కూడా సహకరిస్తాడు. వర్షం పడినా కూడా వర్షం కూడా జగన్నాథుడిలో రథయాత్రలో పాలు పంచుకోవాలి కదా, ఆయన కూడా పాలు పంచుకుంటాడు, మనందరూ పాలు పంచుకునేలా చేస్తాడు. సో అందరం స్వామివారి రథయాత్రలో పాలు పంచుకుందాం. ఈ అవకాశం ఇక్కడి దాకా తీసుకొచ్చి మన కోసం పూరి జగన్నాథుడు, జగన్నాథ పురి, దాని పూరి జగన్నాథ దేశం మనం. జగన్నాథుని యొక్క పురి నుంచి స్వామివారు అన్ని చోట్ల రథచక్రాలు వచ్చినాయి, కదులుతున్నాయి. మన నిజామాబాద్ దాకా వచ్చినాయి. అట్లా అన్ని చోట్ల అన్ని మూలలకు వెళ్తున్నాయి. అందరి తన యొక్క భక్తులు, తన యొక్క చరాచర జగత్తి ఆయన యొక్క క్రియేషన్, ఆయన యొక్క అంశంలోనే ఉన్నాం కాబట్టి అందరినీ చూసుకుంటూ ఆయన ముందు తీసుకెళ్తా ఉంటారు. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క రథయాత్రలో పాలు పంచుకుందాం. మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అందరికీ అవకాశం వస్తుంది. అందరం ప్రశాంతంగా పాలు పంచుకుంటాం. జై జగన్నాథ్, జై జగన్నాథ్.